మరేం చేద్దాం అనుకుంటున్నావు? లైఫ్ లాంగ్ వాడిని అలానే భరిస్తావా? ఏమో రామ్, అసలేం అర్థం అవ్వట్లేదు. రితిక, ఆ రోజు నువ్వు లైఫ్లో హ్యాపీగా ఉండాలని వాడి నీకిచ్చి పెళ్లి చేసినప్పుడు నువ్వు హ్యాపీగా ఉండలేవని తెలిసాక కూడా నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావు. ఈరోజు నువ్వు వాడితో హ్యాపీగా లేవని తెలిసాక కూడా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదని ఏడుస్తున్నావు. ఆ రోజు నీ కన్నీళ్లు తుడవడానికి ఎవరు రాలేదు. ఈరోజు నీ కన్నీళ్ళు ఆపడానికి ఎవరు లేరు. నీ లైఫ్ ఇది. కంట్ల నుండి కన్నీరు రావడానికి కారణం ఏదైనా కావచ్చు, కానీ క్లారిటీ నీకుండాలి నెక్స్ట్ ఏం చేయాలని. సో ఇప్పటికైనా నీ లైఫ్ని నువ్వు లీడ్ చేయి. ఏం చేయాలో నువ్వే డిసైడ్ అవ్వు. ఏమైంది? ఏం లేదు రామ్, ఇక నేను చూసుకుంటా. నా బాధ నీకు చెప్పి నేను ఇబ్బంది పెట్టినందుకు సారీ. ఇంతకీ నువ్వెలా ఉన్నావు?